యాజకుడు నిన్ను చక్కగా నిన్ను పేర్చాలని ఆశపడుతున్నాడు. లేవీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13లో రాయబడింది, బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుతుండాలి. అది యాజకుడు నిన్ను బలిపీఠం మీదకి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఇంకా నీలో లోకమనే ఏర్లు లోకమనే పచ్చి, ఇంకా నీలో ఆ పచ్చిదనం, ఆ చేదు, ఆ వేర్లు నీలో అలాగే ఉండిపోయినాయేమో. ఆ వేరుకి నువ్వు వేరైపోవాలి. నీలో ఆ పచ్చి ఎండాలి, నీలో ఆ చేదు ఎండాలి. నువ్వు బాగా ఎండితే నువ్వు మండడం మొదలు పెడతావు. ఎందుకు నీ జీవితంలో ఇంకా మంట రావట్లా? అవునా, పరిశుద్ధాత్మ అంటున్నావు, కానీ నీలో పరిశుద్ధాత్మ దేవుడు రావట్లేదు. సంఘానికి వెళ్తున్నావు, సభలకు వెళ్తున్నావు, సువార్త ప్రకటిస్తున్నావు, అయినా నీ జీవితంలో ఉజ్జీవం లేదు, అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, ఎదుగు పొదుగు లేకుండా నువ్వు అలాగే ఉండిపోయినావు. గొడ్డలితో నరకబడి బాగా ఎండి ముక్కలుగా నరకబడి నీవు బలిపీఠం మీదకి నువ్వు రాబడితే నీవు మండడం మొదలు పెడతావు.